బైబిల్ మన చేతిలో ఈరోజు ఎంత సులభంగా ఉంది కదా. యోహాను 3:16, కీర్తనలు 23:1 లాంటి వచనాలు మనకు వెంటనే గుర్తొస్తాయి. కానీ తెలుసా, ఒకప్పుడు బైబిల్లో అధ్యాయాలు కూడా లేవు, వచనాలు కూడా లేవు. దేవుడు తన వాక్యాన్ని మనకు సులభంగా చేరవేయడానికి వేర్వేరు కాలాల్లో ఇద్దరిని ఉపయోగించాడు. మొదటగా 1200లలో జీవించిన స్టీఫెన్ ల్యాంగ్టన్. ఆయన ఇంగ్లాండ్లోని క్యాంటర్బరీ ఆర్చ్బిషప్, ఒక గొప్ప బిషప్, ఆధ్యాత్మిక నాయకుడు. ఆయన పారిస్ విశ్వవిద్యాలయంలో థియాలజీ బోధించారు. బైబిల్పై అపారమైన జ్ఞానం కలిగినవారు. ఒకరోజు ఆయన హృదయంలో దేవుడు ఒక ఆలోచన ఉంచాడు. ప్రజలు నా వాక్యాన్ని సులభంగా చదవగలగాలి. అప్పుడు ఆయన బైబిల్ను మొదటిసారి అధ్యాయాలుగా చాప్టర్స్ విభజించారు. ఇది చిన్న పని కాదు. దీనివల్ల బోధకులు, పాస్టర్లు, ప్రతి విశ్వాసి దేవుని వాక్యాన్ని సులభంగా చదవగలిగారు. అయితే కథ అక్కడితో ఆగలేదు. 300 ఏళ్ల తరువాత 1551లో ఫ్రాన్స్లోని ఒక దేవభక్తుడు, బైబిల్ ముద్రకుడు రాబర్ట్ ఎస్టియన్, బైబిల్ నూతన నిబంధనను ముద్రిస్తూ ఉండగా దేవుడు ఆయనను ఉపయోగించాడు. ఆయన ప్రతి వాక్యానికి వేర్వేరు సంఖ్యలు జోడించాడు. అదే మనం ఈరోజు చూస్తున్నాం. వచన సంఖ్యలు. 1551లో రాబర్ట్ ఎస్టియన్ చేసిన ఈ మార్పు బైబిల్ చరిత్రను శాశ్వతంగా మార్చేసింది. తర్వాత వచ్చిన జీనీవా బైబిల్, కింగ్ జేమ్స్ వర్జన్ అన్ని ఆయన విధానాన్నే అనుసరించాయి. స్టీఫెన్ ల్యాంగ్టన్ చాప్టర్స్, రాబర్ట్ ఎస్టియన్ వర్సెస్. వీరు వేర్వేరు శతాబ్దాలలో జీవించారు, కానీ ఒకే ఆత్మ వారిని నడిపించింది. దేవుని వాక్యం ప్రజలకు చేరాలనే తపన. దేవుడు వారిద్దరినీ వాడాడు మన కోసం. మనకు ఈరోజు బైబిల్ సులభంగా అందటానికి వారు చేసిన సేవ అమూల్యం. వారిని గుర్తు చేసుకుని మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పుదాం. లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొకరికి చేరుతుంది. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి బైబిల్ వర్డ్స్ ఛానల్.